39వ అధ్యాయం. గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడుండేవాడు. అతడి భార్య గంగాంబకు 60 ఏళ్లు నిండినా సంతతి కలగలేదు. ఆమె నిత్యమూ శ్రీగురుని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతినిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగొస్తుండేది. ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో, అమ్మా, ఇన్నాళ్లు నువ్వు మమ్మల్ని సేవించావు, నీ అభీష్టమేంటో తెలపలేదు. ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృపవలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. ఆమె ఎంతో సంతోషించింది. ఆమె దీనంగా, స్వామీ, నేను సంతానం లేని ఓ గొడ్రాలిని. దాని కారణంగా అందరూ నన్ను ఏవగించుకునేవారు. ఏనాడు ఏం పాపం చేశానో తెలియదు. ఆ పాపాలన్నిటినీ ప్రాయశ్చిత్తం చేసుకోదలచి మిమ్మల్ని సేవిస్తున్నాను. పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడని నానుడి. నాకు ఈ జన్మకు ఆ భాగ్యం ఎలాగో కరువయ్యింది. మీ అనుగ్రహంతో కనీసం వచ్చే జన్మలోనైనా నాకు పుత్రసంతానం అనుగ్రహించండి అని కోరింది. శ్రీగురుడు నవ్వుతూ, పిచ్చితల్లి, రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు? నీవు నిత్యమూ మమ్ములను సేవించావు. మాకెంతో సంతోషం కలిగింది. నీ కోరిక ఈ జన్మలోనే తీరేలా మేము వరమిస్తున్నాము. కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు, ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు. అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కరించి, స్వామీ, ఈనాడు మీ అనుగ్రహం వల్ల నా అభీష్టం నెరవేరబోతోంది. అందులో నాకు ఎటువంటి సందేహమూ లేదు. ఇదివరకు బిడ్డల కోసం నేను ఎన్నో పుణ్యతీర్థాల్లో స్నానం చేశాను. కాళ్ళు నొప్పులొచ్చేలా రావి చెట్టు చుట్టూ తిరిగాను. కాని వాటివల్ల ఏ ప్రయోజనం లేకుండా పోయింది. అన్నేళ్లు నేను పడ్డ ఆ ప్రయాసంతా వృధాయేనా అని అడిగింది. శ్రీగురుడు ఇలా చెప్పాడు, అమ్మా, నీవు చేసిన అశ్వత్థ పూజ వలన నీకు ఎంతో పుణ్యం లభించింది. అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. అది నారాయణ స్వరూపం. దాని మూలం బ్రహ్మ, దాని మధ్యభాగం విష్ణువు, దాని యొక్క చివరి భాగమే శివుడు. కనుక దాన్ని పూజిస్తే త్రిమూర్తుల్ని పూజించినట్టే. దాని యొక్క కొమ్మల్లో ఇంద్రాది దేవతలు, మహర్షులు, బ్రాహ్మణులు, వేదాలు ఉన్నాయి. దాని మూలంలో అకారము, మధ్యలో ఉకారము, చివరకు మకారము, ఈ విధంగా అది ప్రణవస్వరూపమే. కాని కొన్ని సమయాల్లో ఆ వృక్షాన్ని సేవించకూడదు. ఆషాఢమాసంలోనూ, గురు శుక్ర మౌఢ్యాల్లోనూ, సంక్రమ సమయాల్లోనూ, నిషిద్ధ సమయాల్లోనూ, రాత్రి భోజనం తరువాతి సమయాల్లోనూ ఆ వృక్షాన్ని సేవించకూడదు. ఓ శుభముహూర్తాన శుచిగా ప్రదక్షిణ ప్రారంభించాలి. సాధకులు నదీ స్నానం చేసి గణపతిని పూజించి సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో 7 బిందెల నీళ్లు పోసి అభిషేకించాలి. తరువాత షోడశోపచార పూజ చేయాలి. ఆ వృక్షంలో పీతాంబరధారి అయిన నారాయణుని 8 బాహువులతో ఉన్నట్టుగా ధ్యానించాలి. శ్రీ విష్ణు సహస్రనామాలు చదువుతూగాని, మౌనంగా గాని నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణ చివర నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల సర్వ పాపాలు నశించి 4 పురుషార్థాలు లభిస్తాయి. త్రికరణ శుద్ధిగా ఈ చెట్టు మీద మీ దృష్టి పెట్టి మీ సంకల్పం చెబితే అది తప్పక నెరవేరగలదు. శనివారం నాడు ఈ చెట్టును తాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయం తొలగుతుంది. అశ్వత్థ వృక్షాన్ని పూజించాక ఈ మంత్రం చెప్పుకోవాలి. కోణస్థః పింగళో బభ్రుః, కృష్ణో రౌద్రాంతకో యమః, శౌరి శనైశ్వరో మందః, పిప్పలాదేవ సంస్తుతః. ఈ మంత్రం దృఢ విశ్వాసంతో జపిస్తే శనిదోషం కూడా తొలగి అభీష్టసిద్ధి కలుగుతుంది. గురువారం అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది. ఆ వృక్షం కింద చేసే అన్నదానం, గాయత్రీ జపం వంటివి రెట్టింపు ఫలితాన్నిస్తాయి. రావి చెట్టును నాటితే వంశంలోని అన్ని తరాల వారికి మంచి జరుగుతుంది. ఆ చెట్టు నీడన హోమములు, సమారాధనలు మంచి ఫలితాన్నిస్తాయి. అశ్వత్థ వృక్షం యొక్క వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి.
ఉద్యాపన తరువాత బంగారు రావి చెట్టును, అలంకరించిన ఆవుదూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులైన కుటుంబీకులైన వేదవిప్రులకు దానమివ్వాలి. ఇలా చేయడం వల్ల ఒకరి అభీష్టం తప్పక నెరవేరుతుంది. అమ్మా, అశ్వత్థ వృక్షం యొక్క మహత్యం తెలిసింది కదా, కనుక నీవు చేసిన పూజలేవీ వ్యర్థం కాలేదు. సంశయములు వదిలిపెట్టి మేము చెప్పిన విధంగా చేయి. మా ఆశీర్వాదం వలన నీ అభీష్టాలు తప్పక నెరవేరగలవు అన్నారు శ్రీగురుడు. ఆ దంపతులు అక్కడే 3 రోజులు ఉండి ఉపవాసము, షట్కుల తీర్థములో స్నానము, రావి చెట్టును సేవించడము, శ్రీగురుణ్ణి పూజించడమూ చేశారు. 3వ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి, అమ్మా, నీ కోరిక తీరింది. ఉదయమే శ్రీగురుణ్ణి పూజించి ఆయన ప్రసాదించే ఫలములను తిను అని చెప్పాడు. మరునాటి ఉదయం ఆమె శ్రీగురుణ్ణి పూజించి ప్రదక్షిణ చేశాక స్వామి ఆమెకు 2 పండ్లను ప్రసాదించి, నీకు ఒక కూతురు, ఒక కొడుకు పుడతారు అని చెప్పారు. పారణ భోజనము అయ్యాక శక్తి కొలదీ దానమివ్వమని చెప్పారు శ్రీగురుడు. ఆ రోజే సూర్యాస్తమయ సమయానికి ఆమె రజస్వల కావడం, వారం తిరగకుండా ఆమె గర్భం దాల్చడం జరిగింది. కొన్ని నెలలకు ఆమెకు ఒక ఆడపిల్ల జన్మించింది. జుట్టు నెరిసి పళ్ళు ఊడిన ఈ పండు ముత్తైదువుకు బిడ్డ పుట్టడం చూసి ఆ ఊరి జనాలు ఆశ్చర్యపోయారు. శ్రీగురుని మహిమ అపారమని వారంతా స్వామి యొక్క మహిమను కొనియాడారు. గంగాంబ కూతురికి సరస్వతి అని నామకరణం చేసింది. శ్రీగురుడు ఆ బిడ్డను ఎత్తుకుని, ఈమె దీర్ఘాయువు, సౌభాగ్యము, సౌశీల్యముతో మెలగగలదని, ఈమెకు వేదశాస్త్ర పారంగదుడు, ఐశ్వర్యవంతుడైన భర్త వస్తాడని చెప్పాడు. ఇక నీకు ఎలాంటి కొడుకు కావాలి? 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా, లేక 30 సంవత్సరాలు జీవించే విద్వాంసుడు కావాలా అని గంగామ్మనడిగాడు శ్రీగురుడు. ఆమె తనకు విద్వాంసుడు, సుగుణ సంపన్నుడైన పుత్రుణ్ణే ఇవ్వమని కోరింది. శ్రీగురుడు తథాస్తు అని దీవించి పంపారు. 1 సంవత్సరానికి ఆమెకు కొడుకు పుట్టాడు. ఆ అబ్బాయికి నరసింహ అని శ్రీగురుని పేరు పెట్టుకున్నారు. అతడు అచిరకాలంలోనే మహాపండితుడయ్యాడు. చూశావా నామధారక, శ్రీగురునికి ఏదీ అసాధ్యం కాదు. వారిని దృఢవిశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం అని చెప్పాడు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.